విశాఖలోని జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అవ్వబోతోంది. ఇప్పటికే భవన యజమాని టూలెట్ బోర్డు పెట్టేశారు. నెలకు 65,000 అద్దె చెల్లిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మార్చి 31 వరకు గడువున్నప్పటికీ 2 నెలల ముందే బోర్డు పెట్టేయడంపై చర్చ జరుగుతోంది. విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో కొత్త కార్యాలయాన్ని వెతుకుతున్నామని జనసేన నేతలు చెబుతున్నా తెర వెనుక మాత్రం ఏదో జరగబోతోందనే సంకేతాలు వస్తున్నాయి. విశాఖలో 10 ఏళ్లుగా జనసేన పార్టీని పసుపులేటి ఉషా కిరణ్, టి శివశంకర్, బొలిశెట్టి సత్య వంటి వారు మోస్తూ వస్తున్నారు. పార్టీ బలోపేతానికి వీరంతా ఎంతో కట్టుబడ్డారు. పార్టీ కష్టకాలంలో ఉందని చెబుతున్న నెలకు 65,000 అద్దె చెల్లించాలని తీర్మానించారు. అయితే ఉన్నట్టుండి జనసేన పార్టీ కార్యాలయాన్ని మూసేసే విషయాన్ని ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ కార్యాలయానికి శివశంకరే అద్దె చెల్లిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. నిన్న మొన్న పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్సీ వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబులకు ఇస్తున్న ప్రాధాన్యత కూడా తమకు దక్కడం లేదని జనసేన పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నాగబాబు టూర్లో కూడా పంచకర్ల తప్పితే శివశంకర్ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన నాకెందుకు వచ్చింది భారం అనుకుంటూ పార్టీ కార్యాలయాన్ని వదిలేశారని, నగరంలోని ఈస్ట్ పరిధిలో ఓ కొత్త కార్యాలయాన్ని వెతుకుతున్నామని, నెల రోజుల్లోగా విశాఖ జనసేన కార్యాలయం కొత్త చోట రాబోతోందని మాత్రం నేతలు చెబుతున్నారు. ఒకే సిటీలో 2 పార్టీ కార్యాలయాలు ఎందుకంటూ ప్రస్తుతం మాధవధార్లోని కార్యాలయాన్ని మూసివేసినట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం విశాఖ జనసేన పార్టీ నేతలు తలో దారిలో వెళుతున్నారు. ఎవరికి వారే బాస్గా చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కొన్నాళ్లుగా పెందుర్తిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలని కాకుండా తన వర్గీయులతో కార్యక్రమాలు నడుపుతున్నారు. పెందుర్తి టికెట్ ను శివశంకర్ ఆశించినట్టు తెలుస్తోంది. అయితే ఆయన నోరు విప్పి తనకు ఈ పదవి కావాలని పవన్ కళ్యాణ్ ని అడగలేకపోయారు. ఈ సమయంలోనే పంచకర్ల జనసేనలోకి ప్రవేశించడం, జిల్లా అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడం జరిగిపోయాయి. అంతేకాకుండా పెందుర్తి కేంద్రంగా పనిచేయడం మొదలుపెట్టారు. అయితే జనసేన కార్యకర్తలనే కాకుండా తన సొంత మనుషులను పక్కన పెట్టుకున్నారు. ఇందులో కొంతమంది భూ కబ్జా కేసుల్లో జైలుకు వెళ్లిన వారు కూడా ఉన్నారనే విమర్శలొచ్చాయి. అయినా పంచకర్ల వీటిని పక్కన పెట్టి పెందుర్తి సీటును నమ్ముకుని పనిచేస్తున్నారు. సహజంగా అయితే అంతకు ముందు 2 ఏళ్ల నుంచే శివశంకర్ ఈ స్థానాన్ని నమ్ముకున్నారు. అక్కడ సొంత సొమ్ముతో 2 పార్టీ ఆఫీసులను నడుపుతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ ఆదర్శాలు నచ్చి ఉన్నతమైన ఉద్యోగాన్ని కూడా శివశంకర్ విడిచిపెట్టారు. అన్ని సేవలను ఉపయోగించుకున్న తర్వాత శివశంకర్ను పక్కన పెట్టడాన్ని ఆయన అనుయాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో శివశంకర్ అలకబూనారని చెబుతున్నారు. తొలి నుంచి పార్టీ జెండా మోస్తున్న తనలాంటి వాళ్లను కాదని, కొత్తగా ఇటీవల పార్టీలో చేరిన వారికే పార్టీ అధిష్టానం ప్రాధాన్యతనిస్తోందని, అందుకే తనంతగా తాను హ్యాపీయేనంటూ మాధవదార్లోని పార్టీ ఆఫీస్కు శివశంకర్ మంగళం పాడేశారంటున్నారు. ఈ విషయాన్ని మాత్రం జనసేన పార్టీ నేతలు గుట్టుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.